ఎంత బాగుంది సినిమా. ఆ మాటలు పేదల కోసం మాకు నచ్చింది. పేదల కోసము, స్టీల్ ఫ్యాక్టరీ కోసము బాగుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి దాని యొక్క ఇంపార్టెన్స్, అదే విధంగా గద్దరన్నని బాగా చూపించారు. డైరెక్టర్ హీరో గారు బాగా చేశారు ఈ మూవీ వచ్చేసరికి. అండ్ ఇంపార్టెన్స్ వైజాగ్ స్టీల్ గురించి చాలా వరకు తెలియదు అసలు ఆంధ్ర వాళ్ళకి, అది ఎంత ఇంపార్టెంట్. సో ఈ సినిమాలో బాగా చూపించేశారు. అదే మూవీ ర్యాంప్ బాగుంది. మూవీ అయితే చాలా ప్లెజెంట్ గా అన్ని చెప్పారు. గద్దర్ గారిని చూపించడం మాత్రం చాలా బాగుంది మూవీలో. గద్దర్ గారిని చూపించడం చాలా బాగుంది మూవీలో. రీసెంట్ గా మనకి చాలా తక్కువ ఆయన చూడటం, ఈ సినిమాలో చూపించడం, ఆయన లేకపోవడం అనేది మనకు కొద్దిగా ఉంటుంది. అంటే మళ్ళీ రావడం కష్టం, వస్తే మనకి మంచిది. గద్దరన్న చూడటం మాకు ఇదే లాస్ట్ సినిమా అనుకుంటున్నాం మేము. చాలా బాగుంది మూవీ మాత్రం. డైరెక్టర్ గారిని సూపర్ చేశారు. యాక్టింగ్ గాని సత్యారెడ్డి గారు చాలా యాక్టింగ్ బాగా చేశారు. థ్యాంక్ యూ. బాగుందండి. అన్నగారు అంటే చాలా ఇష్టం. నేను కూడా సిపిఎం పార్టీ చేయబట్టి సినిమా చాలా బాగా చూసాను, చాలా ఎంజాయ్ చేశాను. చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు అయితే రావట్లేవు. సత్య గారు ఇలా చేశారని వచ్చాను. సినిమా అయితే చాలా బాగుంది సార్. వ్యవసాయదారులకు సపోర్ట్ అయితే చాలా దక్కింది. ఇది ఒకసారి మాబ్నార్ డిస్టిక్ లో కూడా వేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కోడంగల్ లగచర్లలో ఇదే గొడవ జరుగుతుంది, సేమ్ టు సేమ్. ఫార్మా కంపెనీ పడరాదని వ్యవసాయదారులు చాలా బాధపడుతున్నారు. అది గోస ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మూవీ ఆల్మోస్ట్ అందరు చూసి అందరిలో ఇంకా విజయం బాగా రావాలని కోరుకుంటున్నాను. మూవీ అయితే చాలా బాగుంది. పేద ప్రజల వాళ్ళు ఇది చాలా చూసి ఇంకా వాళ్ళలో ధైర్యం రావాలని కోరుకుంటున్నారు పోరాటం చేయడానికి. ఓకే, మన సినిమా అని సూపర్ హిట్ అవుతుంది అని కోరుకుంటున్నా. పక్కా సూపర్ హిట్ అవుతుంది. బాగుందయ్యా, ప్రజల కోసమా ఆలోచించి తీరండి. ఇట్లాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటాము. ప్రజలకి ఇంకా మేలు జరగాలని అనుకుంటాను. చూసా ఉప్పు సత్యాగ్రహం, ఆయన పేరు ఉప్పు సత్యాగ్రహని. సో ఆయన కోసం ఈ సినిమా తీసినట్టుగా చూపించారు. గద్దరన్న ఈ సినిమాలో మంచి హైలైట్ అండి. కథా స్క్రీన్ పే నిర్మాత దర్శకత్వం సత్యారెడ్డి గారు. పేరు సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం ప్రతి ఒక్కరు చూడగల చిత్రం. ఇది ఒక చరిత్ర భయ. ఈ సినిమా కాదు. తెలంగాణ ఉద్యమ కళాకారులుగా గద్దరన్న తలంగా మేము విశాఖ ఉక్కు ఆంధ్రలోకి ఒక్కరికే కాదు తెలుగు ప్రజల హక్కు అని చెప్పి, ప్రజలకు సంబంధించిన ప్రజలకే ఉంచాలని చెప్పి, నల్లమల్లలో యురేనియం అయినా సరే, కర్నూలులో ఉన్నటువంటి యురేనియం అయినా సరే, అడవులను తవ్వి సహజ వనరులను బహుళ జాతుల కంపెనీలకు అప్పచెప్పొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ